మార్నింగ్ స్టూడెంట్స్ బిఫోర్ క్లాస్ డిస్కస్ అబౌట్ ద వైరసెస్ గురించి డిస్కస్ చేసాం. వైరసెస్లో వచ్చేటప్పటికి దేర్ ఆర్ ద టూ వైరసెస్ గురించి డిస్కస్ చేసాం, టీఎంఈ వైరస్ అండ్ హెచ్ఐవి వైరస్ గురించి. హెచ్ఐవి మీన్స్ అబ్రివేషన్ కూడా చెప్పానమ్మా. హెచ్ఐవి మీన్స్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అలాగే టీఎంవి వైరస్ అని డిస్కస్ చేసాం, అంటే హెచ్ఐవి వైరస్ గురించి డిస్కస్ చేసాం అండ్ టీఎంవి వైరస్ గురించి డిస్కస్ చేసాం. హెచ్ఐవి అండ్ టీఎంవి. టీఎంవి మీన్స్ టొబాకో మొజాయిక్ వైరస్ అని చెప్తున్నాం. హ్యూమన్ హెచ్ఐవి మీన్స్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ గురించి డిస్కస్ చేసాం. అలాగే టీఎంవి మీన్స్ టొబాకో మొజాయిక్ వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్ గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? దే కెన్ బి సీన్ ఇన్ దే సో మెనీ ప్లేసెస్ అని డిస్కస్ చేసాం. వైరసెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్లో వచ్చేటప్పుడు ఎక్కువ టైం మనకు వైరస్ అనేది స్టే చేయదు, ఏదో ఒక లివింగ్ హోస్ట్ సెల్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుందని చెప్తున్నాం. ఓకే, దట్ ఈస్ ఎస్టర్డే క్లాస్, బిఫోర్ క్లాస్. ఓకే, టుడే నౌ డిస్కస్ అబౌట్ దట్. దే ఆర్ ప్రజెంట్ inside the bodies are animals or plants. They are also present in the they are also present in the inside the bodies of animals or plants. అంటే ఇవి ఈ వైరసెస్ అనేవి అట్మాస్ఫియర్లో ఏదో సమ్ టైమ్స్ మాత్రమే లివింగ్ కండిషన్లో ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా ఏదో ఒక హోస్ట్ సెల్ మీద, అది ప్లాంట్స్ అవ్వచ్చు లేదా యానిమల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఏదైనా ఒక లివింగ్ బాడీ మీద, ఇన్సైడ్ ద బాడీస్ అంటే లివింగ్ బాడీ మీద అది డిపెండ్ అయి ఉంటాం అనేది వైరస్ అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నవేడేస్ వచ్చేటి కరోనా వైరస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కరోనా వైరస్ వచ్చేటప్పుడు ఏదో ఒక హోస్ట్ సెల్ అంటే ఏదో ఒక అతిథి మీద, ఏదో ఒక వస్తువు మీద డిపెండ్ అయి ఉండటం అనేది జరుగుతుందని మనం అనుకుంటూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ దే ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద ఇన్సైడ్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ మీద కానీ లేదా యానిమల్స్ మీద కానీ డిపెండ్ అయి ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దే కెన్ సర్వైవ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. They can survive all types of environment, ranging from the ice cold climate ice cold climate to hot springs. అంటే దే కెన్ సర్వైవ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. అంటే ఈ వైరసెస్ అనేటువంటి ఎలాంటి అట్మాస్ఫియర్లో అయినా సర్వైవ్ అవ్వగలవు అని మనం చెప్పుకుంటున్నాం. అయితే లైక్ ఐస్ కోల్డ్ సిచ్యువేషన్ నుంచి వెరీ హాట్ సిచ్యువేషన్ వరకు అవి లివింగ్ కండిషన్లో ఉండగలుగుతా. అంటే హాట్ క్లైమేట్, ఐస్ కోల్డ్ క్లైమేట్ టు హాట్ స్ప్రింగ్స్, అంటే ఎక్కువగా కోల్డ్ కండిషన్లోనూ లివింగ్ కండిషన్లో ఉండగలిగితే, అలాగే హాట్ కండిషన్ అంటే హాట్ డేస్లో కూడా మనకు వైరసెస్ అనేవి అటాక్ అవ్వడం అనేది చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, డిజర్ట్స్ అండ్ మార్షీ ల్యాండ్స్, కోల్డ్ క్లైమేట్స్ అంటే సింగపూర్ కానీ లేకపోతే మన సిమ్లా కానీ ఇలాంటివన్నీ మన కోల్డ్ కంట్రీస్ అంటాం. కోల్డ్ కంట్రీస్లో వచ్చేటప్పటికి ఈ వైరసెస్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. అలాగే హాట్ స్ప్రింగ్స్ అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లోనూ, అలాగే డిజర్ట్స్ అంటే ఎడారి ప్రాంతాల్లోనూ, అలాగే మార్షీ ల్యాండ్స్ ఇలాంటి ఏరియాస్లో కూడా మనకి ఈ వైరసెస్ అనేవి లివింగ్ కండిషన్లో ఉండడం అనేది జరుగుతుంది. డెజర్ట్స్ అండ్ మార్షీ ల్యాండ్స్లో ఇలా ప్రతి ఏరియాలో కూడా మనకి ఇవి లివింగ్ కండిషన్లో ఉండడం అనేది సర్వైవల్ అవ్వడం అనేది దే ఆర్ సర్వైవల్ ఫర్ ద కోల్డ్ climates of the cold conditions and hot springs and deserts and marshy lands లో కూడా మనకి సర్వైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ some microorganisms grow on the other organisms. Some microorganisms
some microorganisms, some microorganisms grow on the other organisms, grow on other organisms. Some microorganisms grow on other organisms. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి డిపెండింగ్ ఆన్ ద అదర్స్, వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యి పెరగడం అనేది చేస్తుంది. వాటిని ఏమంటారంటే పారాసైట్స్ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పారాసైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అండ్ సమ్ మే ఎగ్జిట్ ఇండిపెండెంట్లీ, సమ్ మే ఎగ్జిట్ independently. Some microorganisms grow on other microorganisms and parasites. This is also called as a parasites. వాటిని ఏమని పిలుస్తారంటే parasites అనేటువంటి పేరుతో పిలుస్తారు. Some may exit independently. కొన్నేమో ఇండిపెండెంట్గా ఓన్గా డెవలప్ అవుతూ గ్రో చూపించడం అనేది జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ద వైరసెస్ గురించి, వైరసెస్, బ్యాక్టీరియాస్ గురించి, మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డిసీజెస్ లైక్ ఏ టైఫాయిడ్, diseases like typhoid and tuberculosis like a TB. Tuberculosis means TB. And septicemia like a blood poisoning. Septicemia means blood poisoning are caused by bacteria, are caused by bacteria. Diseases like typhoid, tuberculosis, septicemia. Septicemia means blood poisoning and are caused by bacteria. ఈ టైఫాయిడ్ అనేటువంటి డిసీజ్ అనేటువంటిది దేని వల్ల వస్తామంటే సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. అంటే సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వేటి ద్వారా ఫుడ్ పాయిజనింగ్ మీన్స్ పొల్యూటెడ్ వాటర్ కానివచ్చు, లేదా పొల్యూటెడ్ ఫుడ్ మెటీరియల్ కానీ తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ టైఫాయిడ్ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. అంటే ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ రావడం, వాటర్లో చేంజెస్ రావడం వల్ల కూడా ఈ టైఫాయిడ్ రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ టైఫాయిడ్ అనేటువంటి సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల రావడం అనేది జరుగుతుంది. దేనివల్ల వస్తుందమ్మా? సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల మనకి ఈ డిసీజ్ అనేది రావడం అనేది, టైఫాయిడ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్ మీన్స్ టీబీ అంటారు కదా, ట్యూబర్క్లోసిస్. అండ్ సెప్టిసిమియా, ఈ సెప్టిసిమియా మీన్స్ బ్లడ్ పాయిజనింగ్, బ్లడ్ అనేటువంటి పాయిజన్ అవ్వడం, అంటే బ్లడ్లో చేంజెస్ రావడం అనేది, విషపూరితం రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతాయి అమ్మా అంటే బ్యాక్టీరియాస్ వల్ల జరగడం అనేది కాజ్డ్ బై ద బ్యాక్టీరియా. Some of the skin diseases are caused by fungi. Some of the skin diseases are caused by fungi. Fungi వల్ల కూడా కొన్ని diseases, while other microorganisms are bacteria diseases like a while other microarthropods and bacteria and microarthropods and bacteria diseases like a some of the skin diseases are caused by fungi, while other by microarthropods are bacteria.
bacteria, diseases like malaria, amoebiasis are caused by protozoans. Okay, some of the skin diseases are caused by fungi. అంటే ఫంగి స్కిన్ డిసీజెస్ అంటే ఏంటి? స్కిన్ మీద ర్యాషెస్ రావడం, స్కిన్ మీద కొన్ని చిన్న చిన్న డాట్స్ లాంటివి రావడం, అలాగే బ్లాక్ కలర్ స్పాట్స్ రావడం, వైట్ కలర్ స్పాట్స్ రావడం, అలాగే స్కాబిష్ మైట్స్ వల్ల రావడం, ఇలాంటివన్నీ కూడా మనకి దేని వల్ల వస్తాయమ్మా అంటే కనుక ఈ ఫంగే వల్ల రావడం అనేది జరుగుతుంది. ఫంగల్ డిసీజెస్ అంటారు. ఈ ఫంగల్ డిసీజెస్ వల్ల మనకి స్కిన్ మీద కొన్ని స్కిన్ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. వైల్ అదర్ బై మైక్రో ఆర్థ్రోపోడ్స్ అండ్ బ్యాక్టీరియా, కొన్ని మైక్రో ఆర్థ్రోపోడ్స్ అలాగే బ్యాక్టీరియా వల్ల కూడా మనకి ఈ కొన్ని డిసీజెస్ రావడం జరుగుతుంది. వాటిలో వచ్చేటప్పటికి మలేరియా, డిసీజెస్ లైక్ మలేరియా, అమీబియాసిస్ ఆర్ కాజ్డ్ బై ప్రోటోజోన్స్. అలాగే మనకి డిసీజెస్ లైక్ మలేరియా అనేటువంటి దేని ద్వారా వస్తుందమ్మా అంటే మస్కిటోస్ బైట్ వల్ల రావడం జరుగుతుంది. ఈ మస్కిటో బైట్స్ కనుక ఎక్కువగా కనుక కుట్టించుకుంటే కనుక మనం ఏమవుద్ది? మలేరియా అనేటువంటిది రావడం జరుగుతుంది. దేని వల్ల వస్తుంది మలేరియా? ఫిమేల్ ఎనాఫిలస్ వల్ల రావడం అనేది జరుగుతుంది. అలాగే అమీబియాసిస్ అంటే నీడ విరోచనాలు. అమీబియాసిస్ డీసెంట్రీ అంటారు. దేని వల్ల వస్తుంది అంటే ఎక్కువగా వాటర్లో కనుక పొల్యూటెడ్ అయితే కనుక. అలాగే అమీబియాసిస్ అంటే కొన్ని వామ్స్ ఉంటాయి, కొన్ని పురుగులు ఉంటాయి. ఆ పురుగుల వల్ల మనకి డిసీజెస్ అనేవి రావడం అనేది ఈ ప్రోటోజోన్స్ కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. డిసీజెస్ లైక్ మలేరియా, అమీబియాసిస్ ఆర్ కాజ్డ్ బై ద ప్రోటోజోన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ వన్ బ్యాక్టీరియల్ స్ట్రెయినింగ్. అయితే 3.1 ఈ బ్యాక్టీరియల్ స్ట్రెయినింగ్ అని చెప్తే ఈ స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం అనేది కంప్లీట్ అవుతుంది. బ్యాక్టీరియల్ స్ట్రెయినింగ్. Bacterial staining. Bacteria are very small. Very small. Teeny microorganisms. Bacteria are very small. Bacteria అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. అలాగే టీనీ మైక్రో ఆర్గానిజమ్స్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అండ్ we must stain before staining bacteria. అంత we must stain before seeing bacterium. Under microscope. And smear bacteria on your slide. Bacteria on your slide and slightly heat the slide. Then put drops of crystal violet. Put the crystal violet drops on the slide. Okay, Seema, first of all, the bacteria are very small and teeny microorganisms. We must stain before seeing bacteria under the microscope. Then stain చేయడానికి ముందు మనం దాని ఐడెంటిఫికేషన్ అనేది క్లియర్ గా ఉండదు కాబట్టి స్టైన్ చేయాలి అంటే కనుక టేక్ ద బ్యాక్టీరియా అండ్ పుట్ ఇన్ టు ద స్లైడ్. ఏం చేయాలి? ఒక బ్యాక్టీరియాని తీసుకుని మనం దాన్ని స్లైడ్ మీద పెట్టేసి అండ్ స్లైట్లీ హీట్ ద స్లైడ్. దాన్ని ఒక స్లైడ్ తీసుకున్నామండి, దిస్ ఇస్ ద స్లైడ్. ఈ స్లైడ్ మీద ఒక బ్యాక్టీరియాని పెట్టేసి దీన్ని స్లైట్లీ
హీట్ దెమ్ అంటే దాన్ని ఏం చేయాలి, మెల్లగా దాన్ని హీట్ చేయాలి, స్లైట్లీ హీట్ దెమ్ అండ్ దెన్ పుట్ ఏ క్రిస్టల్ వైలెట్స్ డ్రాప్స్ ఆఫ్ ఏ క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్. క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్ అనేటువంటిది మీ స్లైడ్ మీద వేసేసి క్రిస్టల్ వైలెట్ డ్రాప్స్ ఏమి చేయాలండి, క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్ డ్రాప్స్ ఆఫ్ ఏ క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్ని దాని మీద యాడ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 30 to 60 seconds జెంట్లీ వాష్ ద స్లైడ్. ఆఫ్టర్ ఏం చేయాలంట, 30 నుంచి 60 seconds వరకు, 30 to 60 secondsకి దాన్ని వాష్ చేసేసారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ ద స్లైడ్ అండ్ put it to the bacteria and slightly heat them. After you put the drop of a crystal violet solution and keep it in a 30 to 60 seconds. 30 to 60 seconds వరకు దాన్ని అలా ఉంచేసి ఆఫ్టర్ 30 to 60 secondsలో దాన్ని వాష్ చేసేయాలి. దేని స్లైడ్ సెకండ్ జెంట్లీ వాష్ ద స్లైడ్. Try the slide and wash the slide under the microscope 25 to x or 40x లో మనకు అంటే మైక్రోస్కోప్లో వచ్చేటప్పటికి ఆ స్లైడ్ మనం 40x లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఆ బ్యాక్టీరియల్ స్టైనింగ్ అనేటువంటిది అయిపోతుంది. అంటే వాట్ ఈస్ ద బ్యాక్టీరియల్ స్టైనింగ్ మీన్స్, టేక్ ద బ్యాక్టీరియా అండ్ పుట్ ఇన్ టు ద స్లైడ్ అండ్ స్లైట్లీ హీట్ దెమ్, కొద్దిగా మెల్లగా దాన్ని హీట్ చేయాలి. ఆఫ్టర్ యూ పుట్ ద డ్రాప్ ఆఫ్ ఏ క్రిస్టల్ వైలెట్ సొల్యూషన్ ఆర్ యాడెడ్ and after we are observing further and crystal violet solution are added and 30 to 60 seconds keep it in a beside. After wash చేసేసేయండి. ఆఫ్టర్ we are observing further 25x or 40x లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ బ్యాక్టీరియాని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ 1 గురించి టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ 2 గురించి చూద్దాం. అయితే వన్స్ అగైన్ హోంవర్క్ వచ్చేటప్పటికి రీడ్ అండ్ రైట్ ద బ్యాక్టీరియల్ స్ట్రైనింగ్. రీడ్ అండ్ రైట్ ద బ్యాక్టీరియల్ స్ట్రైనింగ్. ఓకే, రీడ్ అండ్ రైట్ ద బ్యాక్టీరియల్ స్ట్రైనింగ్ గురించి రీడ్ చేసి రైట్ చేసి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ 7 minutes. శర్వాణి మేడం